హెయిర్ ఫాల్ ని స్టాప్ చేయాలి, హెయిర్ గ్రోత్ ని రాకెట్ స్పీడ్ లో పెంచాలి. అప్డేట్ హ్యాక్స్ తప్పకుండా చూడాలి. హ్యాక్ 3 and 7 చూసాక మీరు అంటారు ఎందుకు ముందు తెలియలేదు అని. సో వీడియోని స్కిప్ చేయకండి. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ హెయిర్ సేవర్. ఒక చిన్న క్వశ్చన్, లాస్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసినప్పుడు కోల్డ్ వాటర్ వాడారా లేదా హాట్ వాటర్ తో టార్చర్ చేశారా? హాట్ వాటర్ తో హెయిర్ డల్ అయిపోతుంది, క్యూటికల్స్ ఓపెన్ అయి షైన్ పూర్తిగా మిస్ అవుతుంది. కోల్డ్ వాటర్ వాడితే హెయిర్ క్యూటికల్స్ క్లోజ్ అయిపోయి రిజల్ట్ మిర్రర్ లాగా షైన్ అవుతుంది. కోల్డ్ అంటే షాక్ వస్తుందని భయపడకండి. మీరు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెడతారు కదా, సేమ్ వే హెయిర్ ని చిల్ చేయాలి అంటే షైన్ వస్తుంది. అండ్ కోల్డ్ వాటర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో హెయిర్ రూట్స్ కి న్యూట్రియంట్స్ వస్తాయి. ఈ రోజు ట్రై చేయండి. హెయిర్ వాష్ చేసి లాస్ట్ లో 10 to 15 seconds కోల్డ్ వాటర్ తో రిన్స్ చేయండి. ఫస్ట్ లో కొంచెం షాక్ ఫీల్ ఉంటుంది, బట్ హెయిర్ డ్రై అయ్యాక షైన్ చూసి మీరు అంటారు నా హెయిర్ కి స్పాట్ టచ్ వచ్చిందని. మీకు తెలుసా, హెడ్ కిందకి బెండ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ స్పీడ్ పెంచొచ్చు. సౌండ్స్ ఫన్నీ కదా, బట్ ఇట్స్ రియల్. ఇన్వర్షన్ మెథడ్ అంటే మీరు బెంచ్ మీద కూర్చొని హెడ్ ని ఫ్రంట్ కి బెండ్ చేయండి, లైక్ యువర్ సర్చింగ్ ఫర్ యువర్ లాస్ట్ ఇయరింగ్ ఆన్ ద ఫ్లోర్. అప్పుడు స్కాల్ప్ కి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. బ్లడ్ ఫ్లో అంటే న్యూట్రియంట్స్ డైరెక్ట్ గా రూట్స్ కి వస్తాయి. ఇంకా మెథడ్ బాగా వర్క్ చేయాలంటే మసాజ్ కూడా యాడ్ చేయండి. విత్ ఆర్ వితౌట్ ఆయిల్ తో 5 minutes సాఫ్ట్ గా స్కాల్ప్ మీద రబ్ చేయండి. వీక్ లో 3 times చేశారంటే 2-3 weeks లో మీకు విజిబుల్ గ్రోత్ ఉంటుంది. డిజీనెస్ వస్తుందా అని కొన్ని డౌట్స్ వస్తాయి, అప్పుడు 1-2 minutes బ్రేక్ తీసుకోండి. సేఫ్టీ ఫస్ట్. ఇన్వర్షన్ మెథడ్ లుక్స్ వియర్డ్, ఫీల్స్ ఫన్నీ, బట్ హెయిర్ కి చాలా బూస్ట్ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ పెట్టడానికి పర్ఫెక్ట్ టెక్నిక్. నైట్ స్లీప్ అంటే మనం రిలాక్స్ మోడ్ లో ఉంటాం, కానీ మీ హెయిర్ వార్ జోన్ లో ఉంటుంది. కాటన్ పిల్లో కవర్స్ తో మీ హెయిర్ రబ్ అవుతుంది, ట్యాంగిల్ అవుతుంది. మార్నింగ్ లో మిర్రర్ చూసుకుంటే ఎవరు ఈ జంగిల్ క్వీన్. బట్ సాటిన్ ఆర్ సిల్క్ పిల్లో కవర్స్ వచ్చాక సీట్ టోటల్ గా చేంజ్. సాటిన్ స్మూత్ సర్ఫేస్ కి హెయిర్ ఫ్రిక్షన్ ఉండదు. సో నో ట్యాంగిల్స్, నో బ్రేకేజ్, నో ఎర్లీ మార్నింగ్ హెయిర్ ఆరర్ షో. ఇన్ఫాక్ట్ సాటిన్ కవర్ వాడిన రోజు నెక్స్ట్ మార్నింగ్ హెయిర్ బ్రష్ చేసేటప్పుడు పెయిన్ కూడా తగ్గిపోతుంది. అండ్ గర్ల్స్, ఇమాజిన్ నైట్ స్లీప్ లైక్ ఎ క్వీన్, మార్నింగ్ వేకప్ విత్ ఫ్రిడ్జ్ ఫ్రీ సాఫ్ట్ హెయిర్. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, బట్ బెనిఫిట్ లాంగ్ టర్మ్ లో. సెలూన్ ట్రిప్స్, హెయిర్ సీరమ్స్ అన్ని తగ్గిపోతాయి. వన్ స్మాల్ చేంజ్, హ్యూజ్ డిఫరెన్స్. ఒకసారి ట్రై చేయండి అండ్ యూ విల్ నెవర్ గో బ్యాక్ టు కాటన్. సీన్ ఏంటంటే మార్నింగ్ 8:30, క్లాస్ 9కి మిర్రర్ లో చూస్తారు హెయిర్ ఆయిలీ, ఫ్లాట్, వాల్యూమ్ 0. షాంపూ చేయాలి అంటే టైం లేదు, స్ట్రెస్ లో ఉంటారు కదా. సొల్యూషన్ ఏంటంటే న్యాచురల్ డ్రై షాంపూ. జస్ట్ టేక్ ఎ లిటిల్ రైస్ ఫ్లోర్ ఆర్ కార్న్ స్టార్చ్ ఆర్ లూజ్ పౌడర్. లైట్ గా మీ స్కాల్ప్ మీద డాబ్ చేయండి, ఎస్పెషల్లీ ఆయిల్ జోన్స్ లైక్ క్రౌన్ అండ్ ఫోర్హెడ్ ఎడ్జెస్. ఫింగర్స్ తో రబ్ చేయండి, కొంచెం టవల్ తో ప్యాచ్ చేయండి. ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది, హెయిర్ ఫ్రెష్ లుక్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ అడుగుతారు, హెయిర్ వాష్ చేసావా? మీరు స్మైల్ తో చేయలేదంటారు. ప్లస్ కెమికల్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. మెనీ స్టోర్ బోర్డ్ డ్రై షాంపూస్ లో ఆల్కహాల్ ఉంటుంది. స్కాల్ప్ ని డ్రై చేయడంతో హెయిర్ ఫాల్ అవ్వచ్చు, కానీ ఇది న్యాచురల్, చీప్ అండ్ వర్క్స్ ఇన్ 5 minutes. ప్రో టిప్ ఏంటంటే యాడ్ 1 drop ఆఫ్ లావెండర్ ఆర్ టీ ట్రీ ఆయిల్ టు దోస్. స్మెల్ కూడా చక్కగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం షాంపూ టైం లేకపోయినా పానిక్ అవ్వకండి, న్యాచురల్ డ్రై షాంపూ రెడీగా ఉంది. మీరు వేవ్స్ ఆర్ కల్స్ కోసం డైలీ స్ట్రైట్నర్, కలర్ వాడుతున్నారా? అప్పుడు హెయిర్ ని రోస్ట్ చేస్తున్నారనే చెప్పాలి. బట్ దేర్స్ ఎ బ్యూటిఫుల్ డ్యామేజ్ ఫ్రీ ట్రిక్, అదే ఓవర్ నైట్ బ్రైడ్స్. నైట్ షాంపూ చేశాక హెయిర్ కొంచెం డాబ్ గా ఉన్నప్పుడే 2 లూజ్ బ్రైడ్స్ వేయండి, నాట్ టైట్ లూజ్. టైట్ బ్రైడ్స్ అంటే హెడేక్, లూజ్ బ్రైడ్స్ అంటే హీట్లెస్ మ్యాజిక్. మార్నింగ్ ఓపెన్ చేస్తే వావ్, న్యాచురల్ లుకింగ్ వేవ్స్. అండ్ నాట్ ద ఫ్రిజీ కైండ్, క్లాసీ బీచ్ వేవ్స్ లా ఉంటాయి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఎవరీవన్ విల్ ఆస్క్, సెలూన్ కి వెళ్ళావా? చెప్పండి నా బెడ్ హెయిర్ స్టైలిస్టే అని. అండ్ బోనస్ పాయింట్, బ్రైడ్స్ వేసుకోవడం వల్ల హెయిర్ ట్యాంగిల్ అవ్వకుండా ఉంటుంది. సో కోమింగ్ పెయిన్ లేదు, హెయిర్ బ్రేకేజ్ తగ్గిపోతుంది. హీట్ టూల్స్ కి బై బై చెప్పండి, బ్రైడ్స్ తో పనుకొని వేవ్స్ తో లెగవండి. స్ట్రెస్ ఫ్రీ స్టైలిష్ మార్నింగ్స్. హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అని కంప్లైంట్స్ ఉన్నాయా? స్కాల్ప్ లో ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి, షాంపూతో క్లీన్ చేస్తారు, బట్ స్కాల్ప్ డీప్ క్లీన్ కాదు. డెడ్ సెల్స్, ఆయిల్, ప్రొడక్ట్ బిల్డప్ అన్ని ఫాలికల్స్ మీద సెటిల్ అయిపోతాయి. సొల్యూషన్, స్కాల్ప్ స్క్రబ్. చాలా సింపుల్. 1 teaspoon షుగర్ ప్లస్ 1 teaspoon కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి. షవర్ లో స్కాల్ప్ మీద జెంటిల్ గా రబ్ చేయండి. షుగర్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, ఆయిల్ మాయిశ్చరైజ్ చేస్తుంది. రిజల్ట్ కి వస్తే స్కాల్ప్ ఫ్రెష్, ఫాలికల్స్ ఫ్రీ, హెయిర్ రూట్స్ యాక్టివ్. వీక్ లో ఒకసారి చేయండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. అండ్ బోనస్, డాండ్రఫ్ కూడా స్లోగా తగ్గుతుంది. స్కాల్ప్ స్క్రబ్ అంటే కాస్ట్లీ ఫేషియల్ కాదు, ఇంట్లోనే న్యాచురల్ కేర్. డీప్ క్లీన్ ఈజ్ ఈక్వల్ టు డీప్ గ్రోత్. హెయిర్ డ్యామేజ్ అయ్యాక రిగ్రెట్ అవ్వడం కన్నా రైస్ వాటర్ ని హ్యాబిట్ గా చేయండి. రైస్ ని సోక్ చేసి వాటర్ ని సెపరేట్ చేయండి. 24 hours ఫర్మెంట్ చేయడం వల్ల విటమిన్స్ డబుల్ అవుతాయి. ఈ వాటర్ ని స్ప్రే బాటిల్ లో పెట్టి హెయిర్ కి ఫుల్ గా స్ప్రే చేయండి. 20 to 30 minutes తర్వాత ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయండి. ఇనోసిటాల్ అనే పవర్ఫుల్ న్యూట్రియంట్ రైస్ వాటర్ లో ఉంటుంది. ఇది హెయిర్ డ్యామేజ్ ని రివర్స్ చేయగలదు. రెగ్యులర్ గా వాడితే హెయిర్ థిక్, లాంగ్, స్ట్రాంగ్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, షైన్ పెరుగుతుంది, కానీ ఓవర్ యూజ్ చేయకండి. వీక్ లో 2 times ఈజ్ ఎనఫ్.
బోనస్ టిప్ ఏంటంటే రైస్ వాటర్ లో ఆరెంజ్ పీల్ ఆర్ హిబస్కస్ ఫ్లేవర్ యాడ్ చేయండి. స్మెల్ ప్లెజెంట్ గా ఉంటుంది, రిజల్ట్స్ బూస్ట్ అవుతాయి. ఓల్డ్ గ్రాండ్మా రెమెడీ మోడర్న్ ట్విస్ట్ తో నేచురల్, ఎఫెక్టివ్ అండ్ హెయిర్ కి బూస్ట్ ఇవ్వడంలో సూపర్ స్టార్. మీరు హెయిర్ వాష్ చేసి టవల్ తో తుడిచి ఇమీడియట్ గా కోమ్ చేస్తారా? అప్పుడు హెయిర్ లో 50% డ్యామేజ్ జరుగుతుందని తెలుసా? వెట్ హెయిర్ ఈజ్ వీకెస్ట్ హెయిర్. రూట్ సాఫ్ట్ గా ఉంటాయి, స్టాండ్ స్ట్రెచ్ అవుతుంది అండ్ స్నాప్. సొల్యూషన్ ఏంటంటే ప్యాట్రై చేయండి. కొంచెం ఎయిర్ డ్రై అయితే దెన్ వైట్ టూత్ కోమ్ వాడండి. స్టార్టింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ స్లోలీ డిటాంగిల్ చేయండి. నో రష్, నో టగ్. ఇక పెయిన్ ఉండదు, హెయిర్ ఫాల్ కూడా ఉండదు. చిన్న హ్యాబిట్ చేంజ్ చేసినా పెద్ద బెనిఫిట్ వస్తుంది. అండ్ రిమెంబర్, యూస్ ఫింగర్స్ ఫస్ట్ దెన్ కోమ్. మీ హెయిర్ కి పేషెన్స్ ఇవ్వండి, అది మీకు హెల్త్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ హ్యాక్స్ నచ్చినాయి కదా, కానీ హెయిర్ గ్రోత్ కి ఇంటర్నల్ బూస్ట్ కూడా ఉండాలి. సో ఇమీడియట్ గా ఈ వీడియో చూడండి. అండ్ లాస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హిల్ మోడ్.